కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్ స్టేషన్ పై గ్రామస్తులు దాడి చేశారు. పోలీసుల వేధింపుల వల్లే తమ గ్రామ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిన్న దసరా జమ్మి ఉత్సవంలో గ్రామానికి చెందిన కరబత్తుల శ్రవణ్ అనే యువకుడు మరో ముగ్గురు మిత్రులతో కలిసి పాల్గొన్నాడు. తాగిన మైకంలో పోలీసులతో గొడవకు దిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నలుగురు యువకులను రాత్రి స్టేషన్ కు తీసుకుని వెళ్లిన పోలీసులు చితకబాదారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు కూడా స్టేషన్ కు రావాలి అనడంతో మళ్లీ కొడతారన్న ఆవేదనకు గురైన శ్రవణ్ రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మానకొండూరు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగి విజిటర్స్ హాల్లోని బెంచీలతో సహా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ పై గ్రామస్తుల దాడిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడుగుతాం. ప్రవీణ్, పోలీస్ స్టేషన్ పై గ్రామస్తుల దాడికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మానకొండూరు పోలీస్ స్టేషన్ పైన గ్రామస్తులు దాడికి దిగడం జరిగింది. శ్రవణ్ అనే యువకుడు ఆత్మహత్యకి పోలీసులే ప్రేరేపించారు. వారు కొట్టిన దెబ్బల వల్లే భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ పైన కొద్దిసేపటి క్రితమే వారు దాడికి దిగడం జరిగింది. అక్కడ అమర్చిన సీసీ కెమెరాలతో పాటుగా కొంత ఫర్నిచర్ తో పాటుగా అక్కడికి వచ్చిన బందోబస్తుకు వచ్చిన మిగతా పక్క స్టేషన్లకు సంబంధించిన వెహికల్స్ కి సంబంధించి కూడా అద్దాలను వారు ధ్వంసం చేయడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని తెలుసుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. కరీంనగర్ డీసీపీతో పాటుగా కరీంనగర్ కమిషనరేట్ లో కమిషనర్ కమలాసన్ రెడ్డి అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కూడా గ్రామస్తులతో అక్కడ చర్చిస్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తులతో చర్చించిన అనంతరం వారు అధికారులతో బాలకృష్ణ మాట్లాడడం జరిగింది. నేపథ్యం లోపల నిన్నటి ఘటనకి కారణమని భావిస్తున్న ఎస్ఐ వంశీకృష్ణతో పాటుగా మరో ముగ్గురు కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యం లోపల గ్రామస్తులు అక్కడ ఆందోళన విరమించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే రసమై బాలకిషన్ అక్కడ గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. మృతుని కుటుంబానికి ముఖ్యమంత్రితో మాట్లాడి 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారని చెప్పవచ్చు. ఏదైతే శ్రవణ్ అతని మిత్రులు ముగ్గురిని పోలీసులు తీవ్రంగా చితకబాదడంతోనే అతను శ్రవణ్ భయపడి ఈ రోజు మళ్ళీ విచారణకు హాజరు కావాల్సి వస్తే మళ్ళీ కొడుతానని భయపడే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే అంటే పోలీసులు ప్రేరేపించిన ఆత్మహత్యగానే భావిస్తున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో వారు ప్రస్తుతానికి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం మీద ఎస్ఐ వంశీ కృష్ణతో పాటుగా మరో ముగ్గురు కానిస్టేబుల్ సస్పెన్షన్ చేయడం జరిగింది. రోజా. రైట్ ప్రవీణ్. ఇదే ఊరికి నేను అది వెళ్ళలేదు. Itu.